ఎండుమిరపకాయలన్నీ, మినపప్పు, జీలకర్ర, ధనియాలండి. ఇవన్నీ కలిపి పచ్చడి చేసుకుందామండి. మిక్స్ పచ్చడి అండి. అది క్యారెట్ వేగించానండి. ఇదిగోండి క్యారెట్, దొండకాయ, ఆనపకాయ ఏది ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ చిన్న ముక్క ఉండిపోతే వేసానండి, పడేయటం ఎందుకనండి. ఇదిగోండి గ్యాస్ అయిపోయిందండి. అందుకే దీని మీద పెట్టాను ఆనపకాయ ముక్కలండి. కొద్దిగా నూనె వేసి, నాకైతే 64 సంవత్సరాలు వచ్చేసినాయండి. కానీ ఇప్పుడు వచ్చేప్పుడు గ్యాస్ కానీ మిక్సీ కానీ నేను చేయనండి, నా భయం అండి. మా ఊరి బాత్రూంలో ఉన్నాడు. ఇదిగోండి ఆనపకాయ పచ్చడి అయితే తయారు చేస్తున్నానండి. చిన్న అగ్గి మీద వేగాలండి. గబగబా మంట ఎక్కేద్దామంటే మన ఇష్టం కాదండి. ఎంత చిన్న అగ్గి మీద వేగితే అంత బాగుంటుందండి పచ్చడి. అయితే అన్నీ వేస్తున్నాను. ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవాళ పార్టీల్లో అవి పెడుతున్నారు, పెళ్ళిళ్ళ పార్టీలు కంటే అన్నిటికి. ఇదిగోండి ఉప్పు కూడా వేస్తున్నాను. చింతపండు వేసానండి. మిరపకాయలు 4 తీసి పక్కన పెట్టానండి. ఇగో పచ్చడి ఇది అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. ఇదిగోండి పచ్చడి అయితే ఫైనల్గా తయారైంది. ఇది దోశల్లోకి అండి, ఇది అన్నంలోకి ఉంటుంది. లేకపోతే రేపు పొద్దున్న నీళ్లు కలుపుకొచ్చి అలా ఉంచేయండి.